హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా మరి ఇవాళ పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. సార్ పుష్ప పైన అంటే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసింది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు పుష్ప 2 పైన ఒక రేంజ్లో పెరిగిపోయాయి. సో అందుకోసమే ఇవాళ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో టీజర్ చూస్తే అరాచకం అని చెప్పుకోవాలి. మరి మీ రివ్యూ ఏంటి సార్ పుష్ప 2 టీజర్ పైన? అసలు పుష్ప మొదటిసారి నేను సినిమా చూసినప్పుడు కూడా ఏముందిలే అనిపించింది. వాస్తవం చెప్తుంది. వీడు డిఫరెంట్గా చేశాడు. ఎందుకంటే ఇవన్నీ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. డిఫరెంట్ చేశారు. ఇది ఎక్కుతుందా, నేను ఎలా ఆలోచించానంటే బాగానే ఉంది, ఎక్కుతుందా అనిపించింది. వాస్తవం చెప్తుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చి నేను టీవీలో చూసిన సారల్లా కొన్ని సీన్స్ చూస్తే ఈ ఒక్క సీన్కి ఎన్ని రోజులు కష్టపడి ఉంటుందబ్బా. ఆ దొంగలన్నీ ప్రాజెక్ట్లో కొట్టుకెళ్ళిపోయే సీన్లకి ఎన్ని రోజులు చేసి ఉంటారు. ఆ లారీ మిస్టేక్స్ చిన్న ఉంటాయి, పక్కన పెట్టండి. అవి ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మ్యానరిజం ఇంత స్థాయిలో హిట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నేను అనుకుంటున్నాను. ఆ రేంజ్కి రీచ్ అయిపోయింది. ఇట్లా అయింది, ప్యాన్ ఇండియా రీచ్ అయిపోయింది. సౌత్ విషయం పక్కన పెడితే నార్త్లో ఇంకా బాగా ఎక్కేసింది. అసలు నార్త్లో ఎక్కేయడం, దానికి తగ్గట్టుగా ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం, 85 ఏళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో ఒక మొత్తం ఉన్నటువంటి ఫస్ట్ టైం రావడము, దట్టు పుష్పకి రావడము, బన్నీకి రావడం, ఎలాగ ఒక రకమైన ఇమేజ్, ఒక ఐకాన్ స్టారు, స్టైలిష్ స్టారు, రకరకాల ఇమేజ్లు, ఆ డీగ్రామలైజ్ రోలు, బాడీ లాంగ్వేజ్, ఆ మనిషి జుట్టు, తర్వాత మాట తీరు కంప్లీట్గా. అంటే మరి నార్త్ వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేసేది కానీ మన తెలుగు వాళ్ళకు మాత్రం పొగలు గుండెలో పెట్టించుకుంటే ఆ యాక్సెంట్కి నేనైతే ఫిదా అయిపోయాను. అవును, పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటే వ్యాన్, ఆ సాంగ్ అలాగే భలే వెళ్ళిపోయింది. సినిమా వెళ్ళిపోవడంతో ఇంక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడంతో దానికి మన ఫిజిక్స్ మాస్టర్, లెక్కల మాస్టారు మరి కాస్త టైం తీసుకొని చెక్కుతూనే ఉన్నాడు. ఆయన 3 ఏళ్ళు అయింది అనుకుంటా కదా పుష్ప వచ్చి. పుష్ప 2 ఇప్పుడు ఎట్టకేలకు August 15th అని ఈ ట్రైలర్లో డేట్ కన్ఫర్మ్ చేశారు, బికాజ్ ఆఫ్ ఐకాన్ స్టార్ బర్త్డే సందర్భంగా. కాకపోతే ఇవాళ ట్రైలర్లో చూపించే సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గంగమ్మ జాతర తిరుపతిలో ఫేమస్, అది గంగమ్మ జాతర. జనరల్గా చాలామంది మొక్కుకుంటారు, ఆడవాళ్ళు వేషం వేసుకొని, మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని, వాళ్ళు ఎక్కువగా పెళ్ళిళ్ళు అవని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువగా, లేదంటే జీవితంలో స్థిరపడని వాళ్ళు, మంచి ఉద్యోగం అలాంటి వాళ్ళు కంప్లీట్గా. అసలు నేను ఒక ప్రైవేట్ వీడియో కూడా చూశాను, సినిమాకి సంబంధం లేనిది. ఒక్కొక్కరైతే అమ్మాయిల్లాగా ఎంత అందంగా ఉన్నారో, అబ్బాయిలే, వాళ్ళందరూ అబ్బాయిలే. ఆ గంగమ్మ తల్లికి మొక్కుకోవడం వల్ల ఆ విధంగా ఆడవాళ్ళ వేషం వేసుకొని గెటప్ వేసుకొని ఉంటారట. సో ఇది ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మనం చూసినట్టు. ఆ పోస్టర్ చూసేసరికి ఇది పుష్ప ఏంటి, ఇది మొత్తం బ్లూ షేడ్ పెయింట్ వేసేసుకొని మొత్తం ఉన్నారు, ఎవరు ఏంటి అని అన్నట్టుగా అనిపించింది. దాని మీద అప్పుడు బాగా మంచి ఇది వచ్చింది, టాక్ వచ్చింది. ఇప్పుడు దాంతో చిన్న ఫైట్ పెట్టడం, ఆ టీజర్ రిలీజ్ చేయడం, డేట్ని కన్ఫర్మ్ చేయడం, ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవుతారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఒక్క రాజమౌళి గారికి తప్ప మిగతా ఎవరికి కూడా పార్ట్ 1, పార్ట్ 2కి వచ్చేసరికి ఆశించినంత విజయం దక్కలేదు. ఆడే ఇప్పుడు కేజీఎఫ్ 2 ఎందుకో ఒక హైప్ వచ్చేసింది, కానీ KGF 1 స్థాయిలో ఆడలే. బాహుబలి మళ్ళీ 1, 2 కొంచెంగా ముందు అనిపించింది, కానీ తర్వాత బాగా ఎక్కేసింది. చూద్దాం మరి సుకుమార్, లెక్కల మాస్టారు ఏ స్థాయిలో తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ ఆయన ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడండి ఆయన సినిమాని. ఆ కాస్త 2-3 మెట్లే ఉన్నాయి పుష్ప 2కి, దట్టు రూల్ అని. ఆయన ఆల్రెడీ మనం ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ చూస్తే ఒకటి మిస్ అయింది పుష్ప అంటాడు ఆయన, పోలీస్ ఆఫీసర్. అంటే వాళ్ళిద్దరికి ఇష్యూ అయ్యి అలాగా కట్టుబట్టలతో ఉండిపోవడం, అక్కడే క్లైమాక్స్ పెట్టేశారు. ఏంటంటే నెక్స్ట్ పుష్ప 2 ఉందని జస్ట్ వేశారు. ఉంటుందని కూడా అప్పుడు నాకు తెలిసి అప్పటికి ఇంకా కన్ఫర్మ్ కూడా కాలే. అవును, ఐడియా ఉందా మీకు? తర్వాత మరి ఒక హైప్ రావడము, చేస్తే బాగుంటుంది అనుకోవడము, తర్వాత పోలీస్ ఆఫీసర్గా ఫహద్ ఫాసిల్ గారు చేయడము. ఆయన కూడా ఎక్స్ట్రాడినరీ యాక్టర్, మనిషి ఇంతే ఉంటాడు కానీ సూపర్ యాక్టర్. మనం అదేంటది కమల్ హాసన్ గారి సినిమా చూసినా కూడా, ఆ తర్వాత కొన్ని వచ్చే సినిమాలు, అవి ఒక పొలిటికల్కి సంబంధించి డబ్బింగ్ సినిమా వచ్చింది, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది సినిమా. అంటే అంత బాగుంటుంది ఆయన పెర్ఫార్మెన్స్. సో ఆయన అది చేయడము,
బాగా హైప్ వచ్చేసింది. ఆయన గెటప్ కూడా డిఫరెంట్గా గుండుతోనే ఉండడం. సో సెకండ్ హాఫ్ అంతా వీళ్ళిద్దరి మధ్యన వార్ నడుస్తుందేమో అని అనిపిస్తుంది. చూద్దాం. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అనే కాదు, సుకుమార్ గారి సినిమాలు ప్రతి సినిమాకి కూడా ఒక ఐటెం సాంగ్ హైలైట్ ఉంటుంది. ఇందులో ఏంటో ఊ అంటావా హైలైట్ సాంగ్. అది సమంత గారి ఇమేజ్కి అప్పటికే ఆవిడ కొంచెం హీరోయిన్గా అంతగా వస్తున్న టైంలో ఇది ఒక హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు పార్ట్ 2లో శ్రీదేవి గారి అమ్మాయితో పాట పెట్టిస్తున్నారని టాక్ కూడా ఉంది. మరి మొత్తాన్ని ఎలివేషన్స్, ఇవన్నీ ఎలివేషన్ సీన్స్. ఇంకొక ఈ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఇంకో మెయిన్ విలన్ కూడా ఉన్నాడని, ఆయన కూడా అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అనేవాడు బిజినెస్కి సంబంధం లేకుండా ఉండే ఆఫీసర్. బట్ అక్కడ దొంగలకి చందనం కర్రలకి సంబంధించిన బిజినెస్ చేసేవాడు ఇంకోటి ఉన్నాడుగా, వాడిని ఎవరిని చూపించిపోతున్నారు అనేది చూడాలి. మళ్ళీ మంగళకృష్ణ వీళ్ళందరూ మళ్ళీ తెర మీదకి వస్తారా, లేదంటే వాళ్ళ తాలూకాలో ఎవరైనా వస్తారా, అంటే సునీల్ గారు చేసిన క్యారెక్టర్ ఏదైతే అనేది ఇంకా సస్పెన్స్. ఇకపోతే ఈవిడ సేమ్ రష్మిక మందన కూడా ఒకవైపు నేషనల్ క్రష్ అని ఆవిడకు ఒక రకమైన ఇమేజ్ వచ్చేసింది. మొన్న రీసెంట్గా కూడా హయ్యెస్ట్ ఫాలోవర్స్ గల ఒక హీరోయిన్స్లో టాప్ 10 హీరోయిన్స్లో ఈవిడ ఒకరట. వరల్డ్లో 43 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంట రష్మిక గారికి, జాతీయ ఉత్తమ నటుడుగా. వెరసి దట్టు సుకుమార్ గారి డైరెక్షన్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. అది పర్టికులర్ వాతావరణంలో ఇవి జగడం లాంటి సినిమా చాలా బాగుంటుంది, రామ్తో చేశారు. అది ఎందుకో ఆ టైంలో అంతగా ఆడలేదు, కానీ ఇప్పుడు చూస్తే అబ్బా భలే తీసాడే అనిపిస్తుంది. ఆయన సినిమా పరంగా ఇప్పుడు ఫెయిల్ అవ్వలే. ఆర్య కానీ, ఆర్య 2 కానీ, ఆ తర్వాత రంగస్థలం టైంకి పాన్ ఇండియా కాన్సెప్ట్ లేదు, కానీ ఉంటే ఇంకా రామ్ చరణ్ అప్పుడే గ్లోబల్ స్టార్ అయిపోయారేమో అనిపిస్తుంటుంది నాకు. ప్రతిదీ కూడా ఒక లెక్క కొలత జమ. ఓహో ఇలా చేయొచ్చు అయితే, వీడు అందుకే ఎంత ఆలోచించాడేమో. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ చిన్న పుష్పలో అందరికి ఇంకో పాయింట్ నచ్చింది ఏంటంటే 5% వద్దు 4 ఇవ్వు, బట్ పార్ట్నర్గా ఉంచుకోనండి. అది అంత తెలివితేటలు, బిజినెస్ టెక్నిక్ అది. అంటే చదువు లేకపోయినా వాడికి ఇన్ని తెలివితేటలతోనే డెవలప్ అయ్యాడు. ఇంకొకటి కుటుంబ నేపథ్యం కూడా, వాడు ఒక ఉంచుకున్న దాని కొడుకుగా కొన్ని బాధలు పడ్డాడు కాబట్టి కసి పెరిగింది. ఎవరైనా అంతే. ఇప్పుడు మన సెంట్రల్లో కూడా రామ్ గోపాల్ వర్మ గారు అదే చెప్పారు, ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడి చిన్నప్పుడు పెరుగుతారో వాడు పెద్దయ్యకి ఒక మంచి రాటు తీరిపోతాడు, మనందరికీ మొగుడే కూర్చుంటాడు అని చెప్తాడు. మేబీ అంతే. అన్ని హడ్డిల్స్ చిన్నప్పుడు ఆయన డక్కా ముక్కలని తినేస్తారు, ఏమవుతాడు. అలాంటి క్యారెక్టరైజేషన్ చూపించడం అనేది బాగా క్లిక్ అయిపోయింది. దాని మీద ఎక్స్పెక్టేషన్ పెరిగాయి. దాని తగ్గట్టుగా సెకండ్ హాఫ్ కూడా ఉందని అనిపిస్తుంది. అలాగే ఏమాత్రం ఇప్పుడు అదే చెప్పాను, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే పెద్ద ప్రాబ్లం. ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది అనుకోండి, అబ్బా ఏముందో అనిపిస్తుంది. వన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిపోయిందా, దాంతో రెండు సంవత్సరం అయితే సూపర్ హిట్ లేదా పట్టు. మామూలుగా అయితే హిట్టే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతేనే ప్రమాదం. బట్ దాని తగ్గట్టుగా 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు కాబట్టి ఆ డోసేజ్ పెంచుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.